ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఓం శ్రీ గణేశాయ నమః. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ఆదిత్య హృదయం 24వ శ్లోకం. మనం లోపల చెప్పుకున్నాం 6వ శ్లోకం నుంచి, అంటే రశ్మిమంతం సముద్యంతం అనేటువంటి శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు 125 సూర్యనామాలు దీనిలో నిక్షిప్తమై ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 24వ శ్లోకంతో మొత్తం సూర్యనామాలని కూడా ఇక్కడ పూర్తవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ శ్లోకం వేదాశ్చక్రతవశ్చేవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వయేష రవిప్రభుః. ఈ శ్లోకంలో ఆ ఆదిత్య భగవానుడు అంటే ఆ సూర్యనారాయణుని వేద పురుషుడుగా, క్రతువు రూపుడుగా, క్రతు ఫలదాతగా అంటే కర్మఫల ప్రదాతగా మనకి ఇక్కడ పరబ్రహ్మతత్వ ప్రతిపాదన ఈ శ్లోకం ద్వారా మనకి చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటంటే వేదాశ్చ క్రతవశ్చైవ, వేదాః చ క్రతవః చ. క్రతువు అంటే యజ్ఞం. యజ్ఞం అంటే లోక కళ్యాణార్థం చేసేటువంటి ఏ సత్కార్యమైనప్పటికీ కూడా అది క్రతువు అని అంటారు, అంటే యజ్ఞము అని అంటారు అన్నమాట. అంటే మనకి సదాలోచనలు కలిగి సమాజానికి సేవ చేసేటువంటి, లోకానికి శుభం కలిగించేటువంటి ఏ కార్యం మనం చేసినప్పటికీ కూడా అదే సత్కర్మ అవుతుంది, అదే క్రతువు అనబడుతుంది. మరి ఈ క్రతువు ఎలా చేయాలి అనేటువంటిది ఎవరు చెప్పారు? వేదాః చ. వేదాలు చెప్పాయి మనకి. అన్నిటికీ కూడా వేదాలే కదండి ప్రమాణం. ఇక వేదాలను మించిన ప్రమాణం ఏముంది? వేద పురుషుడే ఆయనకు ఆయనే ప్రమాణం, స్వతః ప్రమాణము అంటారన్నమాట. అందుకని వేదాలు కూడా స్వతః ప్రమాణమే. ఇంకా వేదాలని మనం ఎవరు క్వశ్చన్ చేయలేమన్నమాట. అందుకని వేదాలు క్రతువులు అనేటువంటి ఏ విధంగా చేయాలి, ఎవరు చేయాలి, దానికి సంబంధించిన నియమనిష్టలు ఏమిటి అనేటువంటి కూడా వేదాలు చెప్పాయి అన్నమాట. అందుకని ఆ సాక్షాత్తు వేద పురుషుడు ఆయనే. వేదాశ్చ క్రతవశ్చైవ, ఆ క్రతువు కూడా ఆయనేట. అంటే మనం చేసే సత్కార్యం కూడా ఆయనే, మనకు ఆ సంకల్పం కలిగించేది కూడా ఆయనే. అంతేకాదండి, ఆ కర్మ ఫలం చేసి ఇచ్చేటువంటి వాడు కూడా ఆయనే. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ, అంటే ఆ కర్మల యొక్క, ఆ క్రతువుల యొక్క కర్మఫలం కూడా ఆయనే. అంటే వేదాలేమో మంచి పనులు ఎలా చేయాలో చెప్పాయి, అందుకని ఆ వేద స్వరూపుడు ఆయనే. ఆ మంచి పనులు సత్కర్మలు అనేటువంటి ఆ క్రతువులు ఆయనే. ఆ క్రతువుల ద్వారా వచ్చేటువంటి ఫలం, కర్మఫలం ఆయనే అనమాట. ఆయన కానిది ఏమిటి, ఇంకా అన్నీ ఆయనే అనమాట. ఆయన అదొకటే కాదండి, మొత్తం మనం చేసేటువంటి లోకంలో ఉండేటువంటి ఏ పనులైనప్పటికీ కూడా ఆ కర్మస్వరూపం ఆయనట. అదే మనకి వేదాశ్చక్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వయేష రవిప్రభు. యాని కృత్యాని లోకేషు, లోకేషు అంటే లోకం యందు ఏ ఏ పనులన్నీ చేయబడుతున్నాయో ఆయా పనులన్నీ కూడా ఆయనేట. ఆ రవి ప్రభు ఎవరైతే ఉన్నాడో, ఆ సూర్యనారాయణుడు ఎవడైతే ఉన్నాడో, ఆ సూర్యునిలో ఉండే నారాయణ ఆదిత్య తత్వం ఏదైతే ఉందో అదే మొత్తం ఈ
మనం చేసేటువంటి అన్ని కర్మలు ఆయనే అన్నమాట. ఇవన్నీ చేసేవాడు, చేయించేవాడు, రూపుడు, స్వరూపుడు కూడా ఈ రవి ప్రభువే. రవి ప్రభువు అంటే సాక్షాత్తు ఆదిత్యుడేను, ఇంకెవరూ కాదు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఇందులో 2 విషయాలు మనం గ్రహించుకోవాలి. ఒకటి ఏమిటంటే లోగడ మనం నాస యత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభు అన్న దానిలో కూడా ఏష ఏవ శబ్దాలు 2 ప్రయోగించారని చెప్పుకున్నాం మనం. ఇక్కడ కూడా ఏష ఏవ మనకున్నాం. చూసారా? ఏష అంటే ఏంటి? మనకి కళ్ళకు కనబడుతున్న ప్రత్యక్షంగా ఉండేటువంటి ఆ ప్రత్యక్షతం ఎవడున్నాడో ఆయనే సూర్యనారాయణమూర్తి. ఏష అంటే ఈ సూర్యుడే. ఏవ అంటే ఈ సూర్యుడు మాత్రమే, ఇంకెవడు చేయలేడు ఇవన్నీ కూడా. ఒక వేద పురుషుడైనా, ఒక క్రతు స్వరూపుడైనా, క్రతు కర్మ ఫలదాత అయినప్పటికీ కూడా, ఏ కార్యమైనప్పటికీ కూడా కార్యఫలం, కార్యము అన్నీ కూడా ఆయనే. ఇదే బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పింది ఇదే రూపం అన్నమాట. అన్నీ ఆయనే. ఒక యజ్ఞం చేసేటువంటి ఆ హవిస్సులు, యజ్ఞం చేసే యజమాని, యజ్ఞం చేసే ఋత్వికుడు, యజ్ఞంలో యజ్ఞాగ్ని, యజ్ఞఫలం, యజ్ఞస్వరూపుడు అన్నీ ఆయన. యజ్ఞం విష్ణు అని చెప్పినట్టుగా ఇది కూడా ఆ సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమే ఇక్కడ అని చెప్తున్నాడు. అదొక తత్వం. అది ఏంటన్నమాట? సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటిది శాస్త్ర, అది వేదవాక్యం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ కూడా మనకు చెప్తున్నాం అన్నమాట. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి ఈ ఉపనిషత్ పరబ్రహ్మ ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ బ్రహ్మ ప్రతిపాదన మనకు ఈ శ్లోకం ద్వారా అగస్త్యుల వారు మనకి చేశారన్నమాట. అందుకని అత్యద్భుతమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని మనకి స్ఫురింపజేసినటువంటి ఈ శ్లోకం ఇది నిజంగా అటువంటి అగస్త్యుల వారికి, ఆ అగస్త్యుల వారిలో ఉండేటువంటి ఆ సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుంటూ మనం తర్వాతి శ్లోకంలో ప్రవేశిద్దాం. తర్వాత వచ్చేటువంటి శ్లోకాల్లో ఇంకా అగస్త్యుల వారు ఆదిత్యహృదయం యొక్క ఫలశ్రుతి చెప్తారు. ఆ ఫలశ్రుతి తర్వాత రాముడు యుద్ధానికి ఏ విధంగా సన్నద్ధుడయ్యాడో, ఆ తర్వాత రావణ సంహారం ఏ విధంగా జరిగిందో, అప్పుడు రాముడు ఏ విధంగా ఉన్నాడో అనేటువంటిదంతా కూడా చక్కటి వివరణ మనకి ఇచ్చారు. ఆ శ్లోకాలు కూడా మనం వచ్చేసారి మనం చెప్పుకుందాం. హరి